పుష్ప 2 కలెక్షన్స్ ఫేకా? పుష్ప 2 కలెక్షన్ను అండర్ రిపోర్ట్ చేశారా లేదా ఓవర్ రిపోర్ట్ చేశారా? ఐటీ రైడ్ ఏం వెల్లడించిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 3 డేస్ నుంచి ప్రొడక్షన్స్ హౌసెస్ పైన ఐటీ రైడ్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్, వెంకటేశ్వర క్రియేషన్స్, మ్యాంగో మీడియా అండ్ సుకుమార్ మీద కూడా ఐటీ రైడ్ జరిగింది. గత కొన్నేళ్లుగా కలెక్షన్ల కల్చర్ మన తెలుగు ఇండస్ట్రీలో అయితే పీక్ లో ఉంది. స్టార్ యాక్టర్ కి అయితే ఈ నెంబర్ గేమ్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ కి, ప్రొడ్యూసర్స్ కి. ఐటీ అఫీషియల్స్ కు మైత్రి మూవీ మేకర్స్ బిగ్ టార్గెట్ అయ్యారు. వీళ్ళు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా రిలీజ్ చేసే కలెక్షన్స్ ఫేకా, రియలా, టాక్సెస్ ఎంత పే చేశారని ఐటీ దాడులు జరిగాయి. డిసెంబర్ 5 కి రిలీజ్ అయిన ఈ పుష్ప 2 మూవీ ఇప్పటికీ కాంట్రవర్సీ చుట్టూ తిరుగుతుంది. నిజంగానే వచ్చిన కలెక్షన్ ను అండర్ రిపోర్ట్ చేశారా లేదా ఓవర్ రిపోర్ట్ చేశారా? అండర్ రిపోర్ట్ అంటే వచ్చిన కలెక్షన్ ను తగ్గించి చెప్పడం, అదే ఓవర్ రిపోర్ట్ అంటే వచ్చిన కలెక్షన్ ను ఇంకా యాడ్ చేసి చెప్పడం. ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న విషయం ఏమిటంటే 500 కోట్లను అండర్ రిపోర్ట్ చేశారంట. ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని దాచారని చెప్తున్నారు. మూవీ మేకర్స్ అఫీషియల్ గా 1832 crores కలెక్ట్ చేసిందని సోషల్ మీడియాలో పోస్టర్లు వేశారు. కానీ ఐటీ అఫీషియల్స్ చెప్పింది ప్రొడ్యూసర్స్ కేవలం 1250 crores పైనే ట్యాక్స్ కట్టారని నిర్ధారణ చేశారు. పుష్ప 2 మూవీకి ఇచ్చిన టికెట్ ప్రైజెస్ ఏ మూవీకి ఇవ్వలేదు. పుష్ప 2 కలెక్షన్ లో 50% షేర్స్ అల్లు అర్జున్, సుకుమార్ తీసుకున్నారని నిర్ధారణ చేశారు. అల్లు అర్జున్ 30% 350 crores, సుకుమార్ 20% 250 crores తీసుకున్నారంట.